Hi guys, welcome to GP Educational Videos. Today we are discussing about trigonometry. Okay, today we are discussing about trigonometry. So మనం ఈరోజు trigonometry గురించి నేర్చుకుందామండి. Trigonometry. Yes. Okay. So first of all, why we want to learn trigonometry? What is the use of trigonometry? So మనం trigonometry ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల మన ఉపయోగం ఏంటి? ఓకేనా? సో అలా చూసుకున్నట్లయితే మనకు 10th ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందా? సో 10th వస్తుంది, ఇంటర్మీడియట్లో వస్తుంది, బీటెక్లో వస్తుంది, అండ్ ఆల్సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఇది. అర్థమవుతుందా? సో కాబట్టి ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుందండి. సో కాబట్టి చక్కగా నేర్చుకుందాం. అర్థమవుతుందా? సో ట్రిగ్నోమెట్రీని చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే సింపుల్గా నేర్చుకుంటారండి. అర్థమవుతుందా? ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ వర్డ్స్ చూడండి, ట్రై. సో మనకు ట్రై అంటే ఎంత అండి? దాని మీనింగ్ ఏంటి? ట్రై అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రై? 3. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రై? 3. రైట్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వర్డ్ చూడండి, గోణం. సో దాని మీనింగ్ ఏంటంటే యాంగిల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోణం? యాంగిల్. అండ్ కమింగ్ టు మెట్రీ. సో దాని మీనింగ్ ఏంటంటే మెజర్మెంట్. దాని మీనింగ్ ఏంటి? మెజర్మెంట్. ఎస్. సో ఫైనల్లీ ద ట్రిగ్నోమెట్రీ ఈజ్ నథింగ్ బట్ 3 యాంగిల్ మెజర్మెంట్. వాట్ ఈస్ దట్? 3 యాంగిల్ మెజర్మెంట్. అంతే అండి ట్రిగ్నోమెట్రీ అంటే. ఎస్. సో ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ the trigonometry dealing with the measurement of height, slope and distance. అర్థమవుతుందా? సో మనం ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము? అర్థమవుతుందా? సో ఏం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము అంటే, సో యాంగిల్స్, ఓకేనా, స్లోప్ అండ్ డిస్టెన్స్, హైట్, సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయగలుగుతామండి. సో అర్థమవుతుందా? సో అలాగే ఇప్పుడు చూడండి, సో మనం ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందామండి. ఏంటి? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నానండి. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంటుందండి? 90 degrees ఉంటుందండి, తెలుసు కదా, 90 degrees. రైట్. సో ఇది తీటా అండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, తీటాకి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ అవుతుందండి. ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. అర్థమవుతుందా? సో ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఆర్ బేస్ లైన్. ఓకేనా? సో అండ్ ఆల్సో ఈ డిస్టెన్స్ ఏమవుతుందండి? హైపోటెన్యూస్. ఏమవుతుంది? హైపోటెన్యూస్. అర్థమవుతుందా? సో మనము ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి, సో ఇక్కడ చూడండి, హియర్ we considering a right angle triangle. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎస్. సో ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ నుండి సైను, కాసు, టాను, సో ఇది కొత్తగా ఉన్నాయా? ఫస్ట్లో కొత్తగానే ఉంటాయండి. సో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? చూడండి, ఇక్కడ నుంచి మనం సైన్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో సైన్ తీటా ఈక్వల్స్ టు ఏంటి? సైన్ తీటా ఈక్వల్స్ టు, సో తీటా అనేది ఇక్కడే కదండి. సో సైన్కి ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏంటి? ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేసేయచ్చండి ట్రిగ్నోమెట్రీని. చాలా జాగ్రత్తగా చూడండి. సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా? సో అలాగే కాస్ థీటా చూడండి. సో కాస్ థీటా, సో కాస్ థీటా ఈజ్ adjacent side by hypotenuse or baseline by hypotenuse. ఓకేనా? చూడండి,
అడ్జసెంట్ సైడ్ బై హైపాటినస్. ఓకేనా, అడ్జసెంట్ సైడ్ బై హైపాటినస్. సో అలాగే tan θ చూడండి, tan θ. సో ఇక్కడ చూడండి, సో tan θని మనం చాలా రకాలుగా రాసుకోవచ్చు అండి. అర్థమవుతుందా? చాలా రకాలుగా రాసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా చూడండి. సో tan θ ఈక్వల్స్ టు బేసిక్గా మనకు sin θ బై cos θ. ఏంటి? tan θని sin θ బై cos θగా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సో చాలా 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో tan θని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా sin θ బై cos θగా రాసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు sin θ వాల్యూ తెలుసు, అలాగే cos θ వాల్యూ తెలుసు అండి. అవునా? చూడండి, sin θ వాల్యూ తెలుసు, cos θ వాల్యూ తెలుసు. sin θ వాల్యూ ఎంత అండి? ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపాటినస్. అవునా? సో అలాగే cos θ వాల్యూ ఎంత అండి? అడ్జసెంట్ సైడ్ బై హైపాటినస్. అడ్జసెంట్ సైడ్ బై హైపాటినస్. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ హైపాటినస్ క్యాన్సిల్ అండి. అవునా? సో రిమైనింగ్ మనకి ఏం మిగిలింది? ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దిస్ ఈజ్ ద tan θ. ఏంటి? సో దిస్ ఈజ్ ద tan θ అండి. సో tan θని మనకి ఎప్పుడైనా సరే ట్రిగ్నోమెట్రీలో చాలా గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా కానీ మనకి tan θ వచ్చిందిరా అంటే సో మనం ఈజీగా ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. sin θ బై cos θగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు tan θ నేర్చుకున్నాం కదండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇన్వర్స్ చేయాలండి. సో సైన్కి ఇన్వర్స్ చేస్తే ఏమొస్తుంది, కాస్ట్ని ఇన్వర్స్ చేస్తే ఏమొస్తుంది, అలాగే ట్యాన్ని ఇన్వర్స్ చేస్తే ఏమొస్తుంది అనేది మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చూడండి, సో సైన్ని ఇన్వర్స్ చేస్తే ఏమొస్తుందంటే వన్ బై కొసెకెన్ థీటా. సో ఇలా కాకుండా మీకు ఇంకోలా చెప్తాను చూడండి. సో కొసెకెన్ థీటా ఈక్వల్స్ టు 1 బై సైన్ థీటా. ఏంటి? కొసెకెన్ థీటా ఈక్వల్స్ 1 బై సైన్ థీటాగా రాసుకోవచ్చు అండి. అర్థమవుతుందా? కొసెకెన్ థీటా ఈక్వల్స్ 1 బై సైన్ థీటా. సో అలాగే ఇంకోటి చూడండి, సీకెంట్ థీటా ఈక్వల్స్ టు 1 బై కాస్ థీటా. సీకెంట్ థీటా ఈక్వల్స్ 1 బై కాస్ థీటా. సో అలాగే చూడండి, కాట్ థీటా ఈక్వల్స్ టు 1 బై tan థీటా. సో ఇప్పుడు మనకు సీకెంట్ థీటా వాల్యూ కావాలి, కొసెకెన్ థీటా వాల్యూ కావాలి, సీకెంట్ థీటా వాల్యూ కావాలి, అలాగే కాట్ థీటా వాల్యూ కూడా కావాలండి. అవునా? సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సైన్ థీటా వాల్యూ తెలుసు. ఎంతండి సైన్ థీటా వాల్యూ? ఆపోజిట్ సైడ్ బై హైపాటినస్. సో ఇక్కడ చూడండి, 1 బై ఆపోజిట్ సైడ్ బై హైపాటినస్. సో అప్పుడు ఏమొస్తుందండి మనకు ఆన్సర్? సో హైపాటినస్ పైకి వస్తుంది కదా. ఎస్, హైపాటినస్ బై ఆపోజిట్ సైడ్. సో కొసెకెన్ థీటాకి హైపాటినస్ బై ఆపోజిట్ సైడ్ అండి. అర్థమవుతుందా? హైపాటినస్ బై ఆపోజిట్ సైడ్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సీకెంట్ థీటా. సో సీకెంట్ థీటాని ఎలా రాసుకున్నాం? 1 బై కాస్ థీటాగా రాస్తున్నామండి. సో 1 బై కాస్ థీటాగా రాస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి? 1 బై కాస్ థీటా వాల్యూ ఎంత? అడ్జసెంట్ సైడ్ బై హైపాటినస్. సో కాస్ థీటాని మనం ఎలా రాసుకున్నాం? అడ్జసెంట్ సైడ్ బై హైపాటినస్. చూడండి, అడ్జసెంట్ సైడ్ బై హైపాటినస్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? హైపాటినస్ బై అడ్జసెంట్. అవునా? హైపాటినస్ బై అడ్జసెంట్ వచ్చిందండి. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఏముంది? కాట్ థీటాని తీసుకోవాలి. సో సేమ్ 1 బై tan థీటా అంటే మనకి ఏమొచ్చిందండి? ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అవునా? సో ఇక్కడ 1 బై ఉంది కాబట్టి మనకేమొస్తుంది? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో దిస్ ఈజ్ అ కాట్ థీటా. ఓకే, దిస్ ఈజ్ అ కాట్ థీటా. ఇక్కడ చూడండి,
మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకున్నాం, ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రీ ఈజ్ నథింగ్ బట్ 3 యాంగిల్ మెజర్మెంట్ అంతే. సో ట్రిగ్నామెట్రీ అంటే ఏంటంటే 3 యాంగిల్ మెజర్మెంట్. సో తర్వాత పాయింట్ ఏం చెప్పాను, సో వాట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అన్న, అదేంటి వాట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. మన ట్రిగ్నామెట్రీ నుంచి మనకు యూజెస్ ఏంటి అసలు ఏంటి అనేది, ఓకేనా. సో మనం హైట్స్ మెజర్మెంట్ చేయొచ్చు, స్లోప్ చేయొచ్చు, అలాగే డిస్టెన్స్ మెజర్మెంట్ చేయొచ్చు అండి, అర్థమవుతుందా. సో డిస్టెన్స్ యాంగిల్ మెజర్మెంట్స్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో మనం ఇక్కడ తర్వాత ఏం చెప్పాము, తర్వాత స్టెప్ ఏం చేసాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకేనా. సో హియర్ వీఆర్ కన్సిడరింగ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత మనం ఏం వాల్యూస్ యూజ్ చేస్తాము, సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా. సో ఇవి ఎలా చేసాము చూడండి. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తీటాకి ఆపోజిట్లో ఉన్నప్పుడు ఆపోజిట్లో సైడ్ ఉన్నది ఏదైనా సరే ఆపోజిట్ సైడ్ అవుతుంది, అర్థమవుతుందా. సో తర్వాత ఈ సైడ్ ఉన్నది హైపోటెన్యూస్, అంటే యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఆర్ బేస్ లైన్, అర్థమవుతుందా, అడ్జసెంట్ సైడ్ ఆర్ బేస్ లైన్. సో ఇక్కడ మనకు సైన్ థీటా ఈక్వల్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా ఈక్వల్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అలాగే సో మనకి టాన్ థీటాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనుకుంటే, సో టాన్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు అండి, సైన్ థీటా బై కాస్ థీటాగా రాసుకోవచ్చు, అర్థమవుతుందా. టాన్ థీటాని ఎలా రాసుకోవచ్చు, సైన్ థీటా బై కాస్ థీటాగా రాసుకోవచ్చు. అలా రాసుకున్నప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, సైన్ థీటా అంటే ఎంత వాల్యూ, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రాసుకున్నాం. అలాగే కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అర్థమైందా. మనకు ట్రిగ్నామెట్రీ చూడండి, ఎప్పుడైనా సరే మనం ఈ సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ కానీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈజీగా, సో ఈ వాల్యూస్ కనుక మనం గుర్తుపెట్టినట్లయితే రిమైనింగ్ వాల్యూస్ మొత్తం వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. సింపుల్ లాజిక్ ఇది, అర్థమవుతుందా. సో ఈ సైన్ని, కాస్ కనుక మనం దీని వాల్యూస్ కనుక గుర్తుపెట్టినట్లయితే సో ఖచ్చితంగా టాన్ వాల్యూస్ కానీ, కొస్కెన్ కానీ, సీకెంట్ కానీ, కాట్ కానీ, సో ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఈజీగా, అర్థమవుతుందా. సో తర్వాత ఇక్కడ ఏం చేసామండి, మనము కొస్కెన్ థీటా తీసుకున్నాం. సో కొస్కెన్ థీటాని ఈక్వల్స్ ఎలా రాసుకోవచ్చు, 1/sin థీటాగా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు ఇంపార్టెంటే. సో మొత్తం ట్రిగ్నామెట్రీలో ఇవే వస్తాయండి, చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కొస్కెన్ థీటా ఈక్వల్స్ 1/sin థీటాగా రాసుకోవచ్చు. అలాగే సీకెంట్ థీటా ఈక్వల్స్ 1/cos థీటాగా రాసుకోవచ్చు. కాట్ థీటా ఈక్వల్స్ 1/tan థీటాగా రాసుకోవచ్చు, అర్థమవుతుందా. సో ఇలా రాసుకున్నప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాని వాల్యూస్ వచ్చేస్తాయండి, ఓకేనా. చూడండి చాలా చాలా సింపుల్గా ఉంటుందండి ట్రిగ్నామెట్రీ, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలాగే మా ఛానల్ కనుక ఏమైనా కొత్తగా వచ్చిందే ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకే. మళ్ళీ మరో క్లాస్లో కలుసుకుందాం, బాయ్.